బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గరుడభద్ర గ్రామంలో గ్రామకంఠ స్థలం వివాదంలో చిక్కుకుంది. వైసీపీకి చెందిన వ్యక్తులు ఆక్రమించడంతో గ్రామస్తులు నిలదీశారు. దీంతో గ్రామస్తులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు పోలీసులకి ఫిర్యాదు చేయగా మాజీ మంత్రి అప్పలరాజు పోలీసులపైనే మండిపడ్డారు. అయితే పోలీసులు కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. గిరి, కీర్తి, అయితే గత కొంతకాలంగా అక్కడ వైసీపీ అయితే గత ప్రభుత్వంలో కూడా చాలా ఆక్రమణలు చేశారని ఇప్పటికే కూడా అయితే పలు విమర్శలు అయితే వస్తుంటాయి. అయితే ఇదే కోణంలో చూసుకుంటే నిన్న అయితే వజ్రకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామంలో అయితే ఒక గ్రామ కంఠ స్థల వివాదంలో అయితే వైసీపీకి చెందిన వ్యక్తులు కొంతమంది అది గతంలో ఆక్రమణలు చేశారని నిలదీశారు గ్రామస్తులు. అయితే గ్రామస్తులు నిలదీయడంతో ఒక కుటుంబం చెందిన వ్యక్తులు అది గ్రామ కంఠమే, దాన్ని మీరు ఎందుకు ఎన్నాళ్ళ పాటు ఈ ఒక్క ఆక్రమణ చేశారు, దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలంటూ కూడా వాళ్ళు నిలదీయడంతో ఒక్కసారిగా అక్కడైతే ఒకరిపై ఒకరు తగాద అయితే పెరిగింది. ఆ తగాద క్రమంలో అయితే కర్రలతో అయితే ఒకరికొకరు వైసీపీ కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు కూడా వారిపైన దాడి చేయడం జరిగింది. ఇదే ఘటనలో మాజీ మంత్రి అప్పలరాజు అయితే ఆ ప్రాంతానికి అయితే చేరుకొని పోలీసులను అయితే హెచ్చరించడం జరిగింది. పోలీసులను హెచ్చరిస్తూ సీఏపై కూడా దురుసుగా కూడా ప్రవర్తించారని కూడా మనకి విజువల్స్ లో కూడా మనం వినొచ్చు. అయితే పూర్తిగా కూడా ఈ మధ్యకాలంలో అప్పలరాజు కూడా అక్కడ ఉన్న ఎవరికి కార్యకర్తలు అక్కడ చేజారిపోతారనే భయంతో అవ్వచ్చు, లేదంటే ఉద్దేశపూర్వకంగా తన అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశమైన అవ్వచ్చు, పూర్తిగా కూడా ఆయన వైసీపీ శ్రేణుల కోసం అయితే ఎక్కడికైనా వెళ్తున్నారు. అయితే వైసీపీ శ్రేణులు తప్పులు ఉన్నప్పటికీ కూడా ఆయన కత్తిపుచ్చి ఈ ఘటనలో అయితే దూరడం జరుగుతుంది. అయితే నిన్న సీఐపై పూర్తిగా ఆయన పరుష పదజాలంతో మాట్లాడుతూ పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా అప్పలరాజు పైన కూడా ఇప్పుడు కేసు అయితే నమోదు అయితే చేశారని తెలుస్తుంది మనకి కాచిబొక్క పోలీసులు. వేచి చూడాలి అప్పలరాజుకి ఈ సెక్షన్ ఏమైనా కూడా అరెస్ట్ వారెంట్ ఇస్తారా అని. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదై కూడా మనకు తెలుస్తుంది కీర్తి. అయితే ఎప్పటికైతే వైసీపీ శ్రేణులు అయితే రెచ్చిపోతున్నారు, దీన్ని అయితే కట్టుడు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా మనకి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గిరి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. లారీ టైరు పేలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. హైదరాబాద్ మేదీపట్నం ఆసిఫ్ నగర్ అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలకు కుళ్ళిన కోడిగుడ్లు పంపిణీ చేస్తున్న ఘటన వెలుగు చూసింది. అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులు పిల్లలకు కుళ్ళిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఇదేంటని స్థానికులు నిలదీయగా స్కూల్కు సెలవులు ఉన్నాయని, గత 10 రోజులుగా ఉంచిన గుడ్లని పంపిణీ చేస్తున్నామని అంగన్వాడీ టీచర్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టును వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఖండించారు. కాకానిని అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపితే పార్టీ కూడా ఉండదనే దురాలోచనతో కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపించారు. ఈ కేసులన్నీ కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటున్నారని రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం పోరాడు అలాంటి నాయకుల మీద బురద జల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ అన్నారు. మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితుడో A1 అంటారో వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతుంది. ఈ మైనింగ్ కేసులో A1 కి బెయిల్ వచ్చింది. ఇది అందరూ గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలియదు. కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది. తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు, బెయిల్ అప్లై చేస్తే, ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు, ఇది తప్పుడు కేసు. ఈ కేసులు కూడా ఎట్ట పెడుతున్నారంటే వాళ్ళ చేత వాళ్ళకి పేర్లు చెప్పించడం, పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం. వాంగ్మూలం తప్పు. తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా పంట వడ్డన చేయటం అన్నది. ఇది నిలబడదని తెలిసి, మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ST/SC కేసు పెట్టడం. నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, లేదా ఒక జడ్పీ చైర్మన్గా కానీ, ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడలే. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు. అది ఎప్పుడో 2023లో ఒక 2 months అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని ఆరోపణ. అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది, మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్. మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక 3 మీద A1, A2, A3 మీద కేసు FIR చేయడం కూడా జరిగింది. ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో వర్తలేక ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే, అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్